బారిస్టర్ పార్వతీశం ఎపిసోడ్ 10కి స్వాగతం. ఎపిసోడ్ 9లో మనం ఏం చెప్పుకున్నాము? పార్వతీశం సత్రంలో భోజనం చేశాడని, ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చాడు, బజార్కు వచ్చాడని చెప్పుకున్నాం కదా. మరి ఆయన వచ్చిన పని ఏంటంటే, ఆయనకి గిరిజాల జుట్టు ఉందన్నమాట, అంటే కర్లింగ్ హెయిర్ ఉందన్నమాట. కాబట్టి ఆ క్రాఫ్ వేయించుకుందాం, కటింగ్ వేయించుకుందాం, ఆ ముడి తీసేద్దాం అనుకుని ఆయన బయటకు వచ్చాడని, ఇంకా ట్రైన్ ఎప్పుడు వస్తుందో కూడా సాయంత్రం తెలుసుకోవాలి, ఈ పనుల మీద బయటకు వచ్చాడని చెప్పుకున్నాం. తర్వాత ఏంటో చూద్దాం. వీధిలోకి రాగానే నడి రోడ్డు మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతున్నవి. పొద్దున్న బండివాడిని అవి ఏమిటి అని అడిగితే ట్రామ్ కార్లు అని చెప్పాడు. వాటిలకు స్టేషన్లే అవి అక్కర్లేదట, ఎక్కడ పడితే అక్కడ ఆగడమేను. ఈ ఏర్పాటు చాలా బాగుంది అనుకున్నాను. అయితే ఈ వీధిలోనికి వచ్చాడు కదా, సత్రంలోంచి బయటకు వచ్చాడు. ఒక వీధిలోకి రాగానే కొన్ని రైళ్లు రోడ్డు మీద పరిగెడుతున్నాయట, వాటికి ఇంజిన్ అవి ఏమీ లేవట. అయితే వాటిని చూసి పార్వతీశం చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే సాధారణంగా ట్రైన్స్ మనం ఎక్కడ చూస్తూ ఉంటాము? రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఆగడం చూస్తూ ఉంటాము. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం నుండి రైలు పట్టాలు ఉంటాయి, అలా రైలు ప్రయాణం చేస్తారని మన అందరికీ తెలుసు. కానీ ఈ చెన్నైలో ఎలా ఉందట, మద్రాసులో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఇంజన్ లేకుండా రైళ్లు పరిగెడుతూ ఉన్నాయట. అది చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట. వెంటనే బండివాడిని అడిగాడు, అవేంటి రోడ్డు మీద రైళ్లు తిరుగుతున్నాయి ఏంటి అని అడిగితే, అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, వాటిని ట్రామ్ కార్లు అంటారని చెప్పాడనమాట. వాటికి స్టేషన్లో అవి ఏం అక్కర్లేదనమాట. మన సిటీ బస్సులు ఎలాగైతే ఒక చోట నుంచి ఒక చోటకి ఎక్కడికంటే అక్కడికి ఏ విధంగా ప్రయాణం చేస్తాయో ఆ విధంగానే ఆ ట్రామ్ కార్లు ప్రయాణం చేస్తాయి అనమాట. అరే ఇవి చాలా బాగున్నాయి అనుకున్నాడు పార్వతీశం. అక్కడ ఒక పెద్ద మనిషిని పిలిచి, మంచి షాపులు ఎక్కడుంటాయి అన్నాను. మౌంట్ రోడ్లో ఉంటాయి అన్నాడు. అయితే అక్కడికి వెళ్ళడం ఎలాగూ అన్నాను. అక్కడ ట్రామ్ ఎక్కితే నేరుగా పూడ్చును అన్నాడు. ఇట్లా మాట్లాడుతూ ఉండగానే ట్రామ్ కార్ ఒకటి వచ్చింది. దాని మీద రాయపురం అని రాసి ఉంది. అక్కడ ఆగకుండా అది వెళ్ళిపోతున్నది. అయ్యో పోతున్నదే అని ఆదుర్దా కొద్దీ నాతో మాట్లాడుతున్న ఆయన మాట పూర్తిగా వినిపించుకోకుండానే ఆపండి ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాను. బండి కొంత దూరాన ఆగింది. సరే, నా కేక వినపడి ఆపారు కదా, వెళ్ళేదాకా ఆగుతుంది అనుకుని పరుగు కొంచెం తగ్గించాను. బండి మళ్ళీ బయలుదేరింది. ఆపండోయ్ అని మళ్ళీ కేకలు వేస్తూ పరిగెత్తాను. ఓ మాట ఆగినట్టే ఆగడము, మళ్ళీ పరిగెత్తడము, ఇలాగ సుమారు మైలు పరిగెత్తి ఆఖరికి ఎలాగైతేనేమి అందుకున్నాను. ఎక్కి ఒక్క క్షణం ఆయాసం తీర్చుకునే లోపలనే ఏ రంగో కూడా తెలియని అలుపు గుడ్డ లాంటి కోటు, ఇజారు తొడుక్కుని, జుట్టు ముడి మీద టోపీ పెట్టుకుని, మెళ్ళో తోలు సంచి ఒకటి తగిలించుకుని, టికాయట్ సార్ ఎక్కడ పోవాలా అంటూ ఒకడొచ్చాడు. ఒక పావడా అతని చేతిలో పెట్టి, మౌంట్ రోడ్డు అన్నాను. ఏందయ్యా ఇందుక ఇంత దూరం ఓడి వస్తువి? నిండా గట్టివాడు. ఎందుకయ్యా? దిగు జల్దీ బండి వస్తుంది, అందులో పోవాలయ్యా అన్నాడు. అంటుండగానే ఎదురుగా ట్రామ్ కారు ఇంకొకటి వచ్చింది. అయితే మన పార్వతీశం బయట రోడ్డు మీదకి వచ్చాడు కదా, రోడ్డు మీద నిలబడ్డాడు. నిలబడేసరికి రోడ్డు మీద ఏం తిరుగుతూ ఉన్నాయి? ట్రామ్ కార్లు తిరుగుతూ ఉన్నాయి అన్నమాట. వెంటనే అక్కడ పక్కనే ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మరి మంచి షాపులు ఎక్కడుంటాయి, నేను టోపీ అవి కొనుక్కోవాలి అని అడిగాడు అనమాట. అడిగితే మౌంట్ రోడ్లో ఉంటాయి అని ఆ పెద్ద మనిషి చెప్పాడు. అయితే మరి అక్కడికి ఎలా వెళ్ళాలి, ఏ బస్సు ఎక్కాలి, ఎలా వెళ్ళాలి అని పార్వతీశం అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చెప్తాడంటే, ఇక్కడికే ట్రామ్ కార్లు వస్తాయి, ఆ ట్రామ్ కార్ ఎక్కితే కనుక నువ్వు మౌంట్ రోడ్లోకి వెళ్ళొచ్చు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా అతని మాటలు పూర్తి కాకుండానే అక్కడికి ఒక ట్రామ్ కార్ వచ్చిందనమాట. దాని మీద ఏమని రాసుంది? రాయపురం అని రాసుంది. ఇక పార్వతీశం ఉరికాడనమాట, పరిగెత్తాడు దాని వెనకాల. ఈ పెద్ద మనిషి వెనకాల నుంచి పిలుస్తున్నాడు, అయినా సరే వినిపించుకోకుండా మన పార్వతీశం అమాయకుడు కదా, ఏమనుకున్నాడు? ఏది పడితే అది ఎక్కచ్చు అనుకున్నాడు. ఇప్పుడు మహబూబాద్ వెళ్ళే బస్ ఎక్కి వరంగల్ వెళ్ళమంటే వెళ్తుందా? మరి వరంగల్కి వెళ్ళే బస్ ఎక్కి మహబూబాద్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తారా? అలాగా ఒక ట్రామ్ కార్ ఎక్కబోయి ఇంకో ట్రామ్ కార్ కోసం పరుగులు మొదలుపెట్టాడు అనమాట. అయ్యో ఆపండి అని కేకలు వేస్తూ పరిగెత్తాడు. ఆ ట్రామ్ కార్ కొంచెం ఆపారు. సరే ఆగింది కదా, నేను వెళ్ళేదాకా ఆగుతుంది అనుకుని నడక కొంచెం వేగం తగ్గించాడు. మళ్ళీ ఆ ట్రామ్ కార్ బయలుదేరింది. మళ్ళీ ఆపండి అనుకుంటూ వెనకాల పరిగెత్తాడు. ఆ విధంగా మొత్తం మీద 1 మైలు దూరం వరకు ఆ ట్రామ్ కార్ వెనకాలే పార్వతీశం పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పాపం ఇతనిలా ఈ విధంగా పరిగెత్తుకుంటూ వస్తుంటే ఆ కండక్టర్కి జాలేసి ఆ ట్రామ్ కార్ని ఆపాడు అనమాట. ఆపితే గబగబా పార్వతీశం పైకి ఎక్కేస్తే అతని దగ్గరికి ఒక కండక్టర్ వచ్చాడంట. అతను ఎలా ఉన్నాడంట, అసలు ఏ రంగో తెలియనటువంటి ఒక కలరు డ్రెస్ ఒకటి వేసుకొచ్చాడు అనమాట.
అది ఒక కోటు వేసుకున్నాడు, జుట్టు ఉంది, జుట్టు ముడేసుకున్నాడు, మళ్ళీ దాని మీద టోపీ పెట్టుకున్నాడు, ఒక తోలు సంచి ఒకటి తగిలించుకున్నాడు. వచ్చి టికాయట్ సార్ ఎక్కడ పోవాలే సార్ అని అడిగాడు అనమాట. అడిగేసరికి మన పార్వతీశం ఏమన్నాడంటే మౌంట్ రోడ్డుకి వెళ్ళాలి అని చెప్పాడనమాట. చెప్పేసరికి వెంటనే టికెట్ ఇచ్చేటటువంటి టికెట్ కలెక్టర్ ఏమన్నాడంటే, అయ్యో ఎక్కడ వాడివయ్యా, నిండా గట్టివాడిలా ఉన్నావు, ఎందుకయ్యా ఇంత దూరం దానికోసమా పరిగెత్తుకుని వచ్చావు, దిగు దిగు వేరే మౌంట్ కార్ వస్తుంది దాంట్లో ఎక్కువ అని చెప్పి కిందకి దింపేశాడు అనమాట. ఈలోగా ఇంకో ట్రామ్ కార్ వచ్చిందట. అందుకుందాము, ఇప్పటికే చాలా ఆలస్యమైందని, బండి అట్టే త్వరగా పోవడం లేదు కదా అని టికెట్ ఇచ్చి అతను ఆగమంటున్నా వెనక కింద ఉరికాను. ఉరకడంలో మొహం బద్దలయ్యేటట్టు ముందుకు పడ్డాను. ట్రామ్ కార్ ఆపి వాళ్ళు వచ్చి లేవదీసి అంత తొందరపడి దిగినందుకు 4 చివాట్లు వేసి వాళ్ళ దారిని వాళ్ళు చక్కా పోయినారు. వీధిలోకి వచ్చేటప్పుడు ఆ పొద్దుటి నల్లటి అరవాయిని ఎదురుగుండా వచ్చాడు. అందుకే ఇలాంటి అవస్థలు వచ్చాయి అనుకున్నాను. అయితే ఈ టికెట్లు ఇచ్చాయనేంటి, ఇది వెళ్ళదయ్యా వేరేది వెళ్తుంది అని చెప్పి కొంచెం స్లో చేస్తున్నాడు బండి. ట్రామ్ కార్ కొంచెం స్లో చేస్తున్నాడు ఇతను దింపడానికి. ఈలోకి ఇంకో ట్రామ్ కార్ వచ్చిందట. అదిగో అది వెళ్తుంది అని చెప్పగానే ఇక ఈ ట్రామ్ కార్ ఆగిందో లేదో పార్వతీశం చూసుకోకుండా ఆగకుండానే నడుస్తున్న ట్రామ్ కార్ దిగిపోయేసరికి దబీమని ముందుకు పడ్డాడంట. ముందుకు పడేసరికి ఇక ట్రామ్ కార్ ఆయన గబగబా ట్రామ్ కార్ ఆపేసి కిందికి దిగి లేవదీశారనమాట. మొత్తం మొహం బద్దలయ్యేటట్టుగా పార్వతీశం ఢామని పడిపోయారు. అప్పుడు వాళ్ళందరూ కూడా 4 చివాట్లు వేశారనమాట. ఏంటయ్యా ఆ తొందర ఏంటి, అసలు ఈ ట్రామ్ కార్ ఎక్కడానికే నువ్వు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకుంటూ వచ్చావు, మరి ఇది ఏ ఊరు పోతుంది ఏంటి ఏమీ చూసుకోలేదు, ఇది ఎక్కావు, ఇప్పుడు దిగేటప్పుడన్నా నువ్వు జాగ్రత్తగా దిగాలి కదా అని చెప్పి చివాట్లు వేశారనమాట. వెంటనే పార్వతీశం ఏమనుకున్నాడంటే తన తప్పు అని అనుకోవట్లేదు. ఈరోజు ఉదయాన్నే నేను బజారుకి వెళ్దామని బయటకు వచ్చేసరికి నాకు ఎవరు ఎదురొచ్చారు, శకునం ఎవరొచ్చారు, ఒక నల్లగా ఉన్నటువంటి ఒక అరవతన ఎదురొచ్చాడు, శకునం వచ్చాడు. అతను వచ్చాడు కాబట్టి నాకు ఇలా జరిగింది అనుకున్నాడు అనమాట. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, పార్వతీశం వాళ్ళ ఊర్లో బయలుదేరేటప్పుడు మంచి రోజు చూసుకుని మంచి ముహూర్తం చూసుకుని శకునం చూసుకుని బయలుదేరాడని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఆయన పొద్దున్న ఎవరో ఎదురొచ్చారు అందుకే ఇలా జరిగింది అనుకున్నాడు. సాధారణంగా మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, ఆ రోజు ఏదైనా చెడు జరిగింది అనుకుంటే అబ్బో ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసామో ఏంటో అని అనుకుంటాం కదా. ఆ విధంగా అనుకున్నాడు అనమాట పార్వతీశం. ఇవాళ మరి ట్రామ్ కారు ఎక్కకూడదనుకుని నిమ్మళంగా బండి ఏదైనా చేసుకు వెళ్తే సావకాశంగా అన్నీ చూస్తూ వెళ్ళవచ్చును అనుకుని ఒంటెద్దు బండి ఒకటి కుదుర్చుకుని బయలుదేరాను. ఇక వెంటనే పార్వతీశానికి అర్థమైపోయింది, అమ్మో ఈ ట్రామ్ కార్లు ఇవి మన వల్ల కాదు, ఎప్పుడు ఆగుతాయో తెలియదు, ఎప్పుడు వెళ్తాయో తెలియదు. అందుకని మొన్న నేను చక్కగా ఒక బండి కుదుర్చుకున్నాను కదా, ఎడ్ల బండ్లు కానీ ఒంటెద్దు బండి కానీ ఇంకా గుర్ర బండ్లు కానీ ఆ కాలంలో ఉండేవి కదా, అలా ఏ బండి దొరికితే ఆ బండి కుదుర్చుకుని చక్కగా ప్రశాంతంగా నిదానంగా వెళ్తాను నేను అనుకున్నాడు. ఈలోగా ఒక ఒంటెద్దు బండి, అంటే ఆ బండికి ఒకటే ఎద్దు నడుపుతుంది అనమాట, ఆ బండి వచ్చింది. అతన్ని పిలిచాడు, పలానా చోటుకి వెళ్ళాలి అని చెప్పాడు. బండికి కూర్చున్నాడు. ప్రయాణం మొదలైందనమాట. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును, ఆ రోడ్ల వైశాల్యము షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో ఎంత గొప్ప పట్టణము అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా, లండన్ ఇంతకంటే పెద్దగా ఉంటుందా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దది ఎలా అవుతుంది, ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపం కదా, ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నం అంత ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నిమ్మళంగా బండిలో ఊగిసలాడుతూ వెళ్తూ ఉండగా ఒక చోట పేరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడింది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకుని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చుని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు, గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించాయి. ఇదివరకెప్పుడు నేను భోజనానంతరం చేయించుకోలేదు, నేటికి అది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడము, ఇదంతా మనసుకి చాలా కష్టంగా తోచింది. ఏం చెయ్యను, తప్పుతుందా, ఇదంతా ఊరికే తుంటరితనం కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టినది. ఇటువంటి కష్టములు ఎన్ని లేకుండా కార్యసాధన అవుతుంది అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. మొత్తం మీద పార్వతీశం బండిలో కూర్చుని ప్రయాణమై వెళ్తున్నాడు కదా. అన్నీ విశాలమైనటువంటి రోడ్లు. ఆ చెన్నపట్నం ఎలా ఉందట, చాలా పెద్ద పట్టణం కదా, రోడ్లన్నీ విశాలంగా ఉన్నాయంట. రోడ్డుకి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, చాలా అందంగా ఉందన్నమాట. అబ్బా ఎంత అందంగా ఉన్నాయి, ఒక్కొక్క షాపు ఎంత చక్కగా అలంకరించారు, ఎంత బాగుంది. మరి ఎంత గొప్ప పట్టణం ఇది. మరి ఇలాంటి గొప్ప గొప్ప పట్టణాలు లండన్లో కూడా ఉంటాయా, అసలు లండన్ అనేది చిన్నదా పెద్దదా,
మరి చెన్నపట్నం అంత ఉంటుందా, ఇంకా పెద్దగా ఉంటుందా అనుకునే, చెన్నపట్నం అంత ఉండదు, లండను చిన్న ద్వీపం, అంటే ఒక చిన్నపట్నం కంటే ఇంకా చిన్నగానే ఉంటుంది అని అనుకున్నాడు అనమాట. అనుకుని ఈ విధంగా లండన్ గురించి ఆలోచించుకుంటూ, ఇంగ్లాండ్ గురించి ఆలోచించుకుంటూ బండిలో అలా వెళ్తూ ఉన్నాడు. ఒక చోట ఏమని రాస్తుందట, ఒక షాప్ ముందు పేరీజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అంటే ఒక సెలూన్ కనపడింది అనమాట. అక్కడికి దిగి లోపలికి అడుగుపెట్టాడు. అడుగు పెట్టిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడట్లేదంట. ఈయన గుండెలు డబడబా కొట్టుకుంటున్నాయి అన్నమాట. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను కటింగు భోజనానంతరం చేయించుకోలేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, పార్వతీశం ఒక సద్బ్రాహ్మణుడు అనమాట. ఆ రోజుల్లో సద్బ్రాహ్మణుడు మాత్రమే కాదు, ఏ కులం వాళ్ళైనా సరే మరి భోజనం తర్వాత హెయిర్ కటింగ్ చేయించుకునేవారు కాదనమాట. హెయిర్ కట్ అనేది అసలు చేయించుకునేవారు కాదు. ఉదయాన్నే అలాంటి ఉద్దేశం ఉంటే కనుక ఉదయాన్నే ఎవరింటికి వాళ్ళింటికే వాళ్ళు వచ్చేవారు అనమాట. కటింగ్ చేసేవాళ్ళు వచ్చి ఎవరింటి దగ్గర వాళ్ళకి చేసేవాళ్ళు. అప్పుడు ఇంట్లో కూడా వెళ్ళేవారు కాదనమాట. చక్కగా స్నానం చేసి అప్పుడు లోపలికి వెళ్ళి అప్పుడు ఏదైనా పలహారం అది తినేవాళ్ళు అనమాట. ఇప్పుడేంటి, నేను కడుపు నిండా శుభ్రంగా తినేసాను, భోజనం చేసి ఇప్పుడు నేను వెళ్తున్నాను కటింగ్ చేయించుకోవడానికి. పైగా కటింగ్ చేయించుకుని ఇప్పుడు రూమ్కి వెళ్తే ఆ బట్టలు అవి ఎవరు తీసివ్వాలి, నేనే ముట్టుకోవాలన్నీ, స్నానం చేయకుండానే అన్ని వస్తువులు ముట్టుకోవాల్సి వస్తుంది. ఏమిటో ఈ అగత్యం అనుకుని చాలా బాధపడ్డాడు అనమాట. ఇలాంటి పని చేస్తున్నాను నేను, ఇలాంటి అనాచారమైనటువంటి పని చేస్తున్నాను నేను అని మనసుకి చాలా బాధ అనిపించింది అనమాట. కానీ వెంటనే తన మనసుకి ఆయన సర్ది చెప్పుకున్నాడు. ఏమని సర్ది చెప్పుకున్నాడు, నేనేమన్నా ఊరికే వెళ్తున్నానా, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు వెళ్తున్నాను, ఇంగ్లాండ్కి వెళ్తున్నాను, దేశానికి మహోపకారం చేయడానికి వెళ్తున్నాను, ఒక గొప్ప ఘనకార్యం సాధించడానికి వెళ్తున్నాను, కాబట్టి ఇలాంటివి ఎన్ని దాటుకుంటే నా పని సులువవుతుంది అని చెప్పి తనకు తాను ధైర్యం చేసుకుని అప్పుడు ముందుకు వెళ్ళాడనమాట. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రంగా అద్దము వలె ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలోకి అమర్చిన తెల్లని పెద్ద పింగాణి గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచి పరుపులు, కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకుని మేజా మీద ఏదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనపడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకు చక్కని రంగుల అద్దకపు గుడ్డ తెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నవి. నాకు ఇదంతా చూసేసరికి సెలూన్ అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో పెద్ద మందుల షాప్ అయి ఉండవచ్చు. అయితే పైన బల్లాలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పమా అనుకుని, ఒకవేళ మేడ మీద ఉందేమో అసలు సెలూన్ అనుకుని మళ్ళీ వాకిట్లోకి వెళ్ళి బల్లకేసి చూస్తే మేడ మీద ఏమీ ఉన్నట్టు కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది క్షౌరశాల అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడుగు తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే నా అవస్థ గ్రహించు కాబోలు అతడే నన్ను పలకరించాడు. అయితే ఆ సెలూన్లోకి వెళ్ళాడు కదా, వెళ్ళి లోపల గదిలోనికి తొంగి చూశాడు అనమాట పార్వతీశం. చూసేసరికి లోపల ఎలా ఉందట, చాలా పరిశుభ్రంగా ఉందన్నమాట. అద్దంలాగా ఉందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ ఎలక్ట్రిక్ దీపాలు అంటే ట్యూబ్ లైట్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. గోడలకేమో వాష్ బేసిన్ ఉంటుంది కదా, సింకులు ఉంటాయి కదా, అవి ఉన్నాయి అన్నమాట. తర్వాత పైపులు ఉన్నాయి, కుళాయిలు ఉన్నాయి, పెద్ద పెద్ద నిలువుటద్దాలు ఉన్నాయి, వాటి ముందు మంచి పరుపులు ఉన్నాయి, కుర్చీలు ఉన్నాయి. ఇంకా గుమ్మం దగ్గర అయితే ఒక ఆయన కుర్చీ మీద కూర్చుని ఒక టేబుల్ వేసుకుని అక్కడ ఏదో రాసుకుంటున్నాడు. ఇక లోపల అన్ని బీరువాలు ఉన్నాయి. బీరువాలు నిండా కూడా రకరకాల అట్టపెట్టెలు, రంగురంగుల సీసాలు, ఏవో ద్రవాలు, ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. అయితే ఒక గుమ్మానికి ఎదురుకుంటానేమో ఒక పెద్ద కర్టెన్ ఒకటి వేలాడదీసిందంట. అయితే ఇవి బట్టలు తగిలించుకోవడానికి వంకెలు కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇంత అద్భుతంగా ఉన్నటువంటి సెలూన్ని పార్వతీశం ఎప్పుడూ చూడలేదు. పైగా పార్వతీశం వాళ్ళ పల్లెటూరులో ఎలా ఉండేది అంటే, ఆ రోజుల్లో ఈ మంగళ వాళ్ళు ఏం చేసేవారంటే ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ యజమానికి వాళ్ళ పిల్లలకి కటింగు ఇంట్లోనే చేసేవారనమాట. వాళ్ళకి ప్రత్యేకంగా ఒక షాపు కానీ ఒక సెలూన్ కానీ ఏం ఉండేది కాదనమాట. ఆ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు అలా చేసేవారనమాట. చేస్తే అలా చేసినందుకు గాను సంవత్సరానికి ఇన్ని బస్తాల బియ్యం అని, ఇన్ని డబ్బులని లెక్క ఉండేదనమాట. ఆ విధంగా పద్ధతులు ఉండేవి. కాబట్టి అసలు మంగళ షాప్ అంటే ఎలా ఉంటుంది, సెలూన్ అంటే ఎలా ఉంటుంది అనేది పార్వతీశానికి అస్సలు తెలియదు అనమాట. మొట్టమొదటిసారి చూస్తున్నాడు. ఇక పార్వతీశానికి డౌట్ వచ్చింది. ఏంటి అసలు ఇది మంగళ షాపేనా, ఇలా ఉందేంటి, ఒకవేళ పొరపాటున ఏదన్నా దొరగారు ఆఫీస్కి వచ్చేసానా ఏంటి అనుకునే ఆశ్చర్యపోయి ఒకవేళ దీనిపైన ఉందేమో సెలూను మేడ మీద అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ బోర్డు చూశాడు.
చూస్తే పైన మేడ ఏమీ కనపడలేదు. ఆ బోర్డు మీద మళ్ళీ సెలూన్ అని రాసుంది. రాసుండేసరికి మళ్ళీ లోపలికి వచ్చి సరే అక్కడ ఎవరో కూర్చున్నారు కదా అతను అడుగుదాము అని చెప్పి వచ్చి అడుగుదామా వద్దా, ఇది మంగళ షాపేనా, కటింగ్ వేస్తారా అని అడిగితే ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని అడగనా వద్దా అనుకుంటూ అక్కడ నిలబడ్డాడనమాట. అయితే మన పార్వతీశం అవస్థను గమనించి అతనే పార్వతీశాన్ని పిలిచి మాట్లాడాడు. నాకు ఇంగ్లీష్ రాదనుకున్నాడు కాబోలు, అరవాన్ని మాట్లాడాడు. నాకు అరవం రాదు అన్నాను. ఓ రాదా, మీరు తెలుగువారా, రండి, ఏం కావాలా, షేవ్ కావాలనా, ఎందుకు అక్కడనే నిలుస్తారు, లోన రండి మీ అన్నాడు. వెంటనే అతను ఏం చేశాడంటే అరవంలో మాట్లాడాడు అనమాట. అయితే పార్వతీశంకి తమిళం రాదు కదా, అందుకని నాకు తమిళం రాదు అని చెప్పాడనమాట. ఓ మీరు తెలుగు వాళ్ళ, ఏం పని మీద వచ్చారు, మీరు షేవింగ్ చేయించుకోవడానికి వచ్చారా, అయితే రండి మరి లోపలికి రండి అని చెప్పి లోపలికి ఆహ్వానించాడనమాట. దానితోటి అది క్షౌరసాలే అని నిశ్చయించుకుని ఆశ్చర్యపోతూ నా కాళ్ళ మట్టి అంటుకుని నేల మురికి అవుతుందేమోనని భయపడుతూ లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు. హడిలిపోతూ దాని మీద కూర్చున్నాను. ఇక వెంటనే పార్వతీశానికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇది కటింగ్ వేసేటటువంటి షాపే అని ఏమీ అనుమానం లేదు అనుకుని లోపలికి అడుగుపెట్టాడు. ఇక పార్వతీశానికి ఎంత భయం వేసిందంటే ఆ లోపల రూమ్ చూస్తే, లోపల రూమ్ ఎలా ఉందట, అంత పాలరాయితోటి తెల్లగా అద్దంగా లైట్ల వెలుగులో మెలమెల మెలమెల మెరిసిపోతూ ఉందన్నమాట. అమ్మో నా కాళ్ళకున్న మట్టి ఎక్కడ అంటుతుందో అన్నట్టు అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళి అక్కడ కుర్చీ ఉంటే కుర్చీలో హడిలిపోతూ కూర్చున్నాడు అనమాట. భయంగా కూర్చున్నాడు అనమాట. అంటే పార్వతీశానికి ఎప్పుడో ఒక కుర్చీలో కూర్చుని ఒక షాప్కి వచ్చి సెలూన్కి వచ్చి కటింగ్ చేయించుకుని అలవాటు లేదనమాట. నేల మీద కింద కూర్చుని కటింగ్ చేయించుకోవడమే అలవాటు అనమాట. ఇంతలోకే గోడనున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకుని కోటు తొడుక్కున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకుని ఒక కుంచి తీసుకుని నన్ను కుర్చీ వెనక జారబడమని నా మెడకు ఒక తెల్లని ఇస్త్రీ గుట్ట కట్టి ఆ కుంచితోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ అయినా ఏం జరుగుతుందో చూద్దాము, అడగడం ఎందుకు అని లోపల ఒక దండం పెట్టుకుని వాడి అధీనంలో విడిచిపెట్టాను. ఇక లోపలికి వెళ్ళి కూర్చున్నాడు కదా కుర్చీలో. లోపల మళ్ళీ ఒక తెర కట్టి ఉందని చెప్పుకున్నాం కదా, ఆ తెర అవతల నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడనమాట. అతను ఎలా ఉన్నాడట, తెల్లటి శుభ్రమైనటువంటి ఒక కోటు వేసుకుని ఉన్నాడు. ఇంకా ఒక సబ్బు తీసుకొచ్చాడు, చక్కగా గడ్డానికి రాశాడు. గడ్డానికి రాస్తుంటే పార్వతీశం అనుకున్నాడు, ఏంటి జుట్టు తీయమంటే గడ్డానికి రాస్తున్నాడు, సర్లే ఏం జరుగుతుందో ఏంటో చూద్దాంలే, అంతా భగవంతుడిదే భారం అని చెప్పి లోపల దేవుడికి ఒక దండం పెట్టుకుని కదలకుండా మెదలకుండా ఆ కుర్చీలో వెనక్కి జారబడి అలాగే కూర్చున్నాడు అనమాట. వాడు చిత్తం వచ్చినట్లు సబ్బు నొరగ నా ముఖాన్ని అరిచేతి దళసరిని పామి కత్తి తీసుకొచ్చి రాతి మీద నోరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నోరకుండా చేస్తావేమీ తెగుతుందా అని అడుగుదామనుకుని తెగిపోతే అప్పుడు అడగవచ్చులే అని ఊరుకున్నాను. అదేం కత్తో కానీ నోరకపోయినా బహు చక్కగా తెగింది. పని చేయించుకున్నట్లే తెలియదు, షాపు సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. ఇక అతను ఏం చేశాడు, ఆ బార్బరు మొత్తం నురగ రాసేసాడు అనమాట. సబ్బు నురగ రాసేసి అరిచేతి మందాన్ని రాసి కత్తి తీసుకొచ్చాడు, షేవింగ్ చేయడం మొదలుపెట్టాడు అనమాట. అయితే పార్వతీశానికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఊర్లో కత్తిని సాన మీద అరగదీస్తారు, రాతి మీద అరగదీసి అప్పుడు షేవింగ్ చేస్తారనమాట. ఇదేంటి ఇతను కత్తి నోరకుండానే షేవింగ్ చేస్తున్నాడు, అసలు అది తెగుతుందా తెగదా అని అనుకున్నాడు. కానీ సరే తర్వాత చూద్దాంలే, ఏం చేస్తాడో చెయ్యని, మనకి ఇక్కడ ఏమీ తెలియదు కదా అనుకుని గమ్మున కూర్చున్నాడు అనమాట. అప్పుడు అతను ఏం చేశాడంటే చక్కగా షేవింగ్ చేసేసాడు అనమాట. అప్పుడు పార్వతీశం అనుకున్నాడు, అబ్బో ఇదేం కత్తో చాలా బాగుంది, కత్తి నోరకపోయినా కానీ చక్కగా నున్నగా చాలా చక్కగా షేవింగ్ చేశాడు అనుకున్నాడు అనమాట. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. అటు తిప్పి ఇటు తిప్పి నాకు మెడనరం పట్టించుకుంటాను, నా రక్తము వాడు కళ్ళ చూడకుండాను వాడు ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు, మళ్ళీ పక్షము దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరవం ఇంత సుఖంగా ఆ గదికి తగినట్లుంది. అయితే వెంటనే పార్వతీశానికి వాళ్ళ ఊర్లో క్షవరం చేయించుకున్న అంటే కటింగ్ చేయించుకున్న అనుభవం గుర్తొచ్చిందనమాట. వాళ్ళ ఊర్లో కటింగ్ చేయించాలంటే ఆ మంగళవాడు ఏం చేసేవాడట, అతను వచ్చి కింద కూర్చోబెట్టేవాడు, తను కూడా కింద కూర్చునేవాడు. కూర్చుని మరి ఈ సబ్బు నొరగా అది ఏమి రాసేవాడు కదనమాట, రాయకుండా ఒక మొండి కత్తి తీసుకొచ్చి దాన్ని రాతి మీద నూరి అప్పుడు షేవింగ్ చేసేవాడు అనమాట. అది కూడా ఎలా చెక్కేవాడట, పనసకాయ పొట్టు చెక్కినట్టు
చెక్కేవాడంట. మెడని అటు తిప్పి, ఇటు తిప్పి ఎప్పుడు కటింగ్ చేయించుకున్నా, ఎప్పుడు షేవింగ్ చేయించుకున్నా పార్వతీశానికి మెడ పట్టేసేదంటే ఎక్కడో ఒకటి కత్తి ఘాటు గుచ్చుకుని రక్తం కారుతూ ఉండేదనమాట. ఆ విధంగా చేసేవాడనమాట. మొట్టమొదటిసారి ఈ క్షవరం ఇంత సుఖంగా ఉంటుంది, ఇంత సాఫీగా ఉంటుంది అని పార్వతీశానికి తెలిసొచ్చిందనమాట. లోపల నుంచి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని వేడి కన్నీటి బిందువులో అవతల పడకుండా కళ్ళు మూసుకుని జుట్టు తీసివేయమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించి వేశాడు. అద్దంలో నా ముఖం నాకే కొత్తగా ఉంది. కడివేడు దుఃఖము దిగమింగి చేష్టలుడిగి అద్దంలో చూసుకుంటూ ఉంటే, షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియలేదు, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏం చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బతుకు గనక కానిమ్మన్నాను. ఇక షేవింగ్ అయితే పూర్తయిపోయింది, గడ్డం అయితే గీసేశారు. కానీ పార్వతీశం ఏం పని మీద వచ్చాడు? పార్వతీశానికి ఒత్తైన ఉంగరాల జుట్టు ఉందని చెప్పుకున్నాం కదా, కర్లీ హెయిర్ ఉందని చెప్పుకున్నాం కదా, దాన్ని తీయించేయాలి, కటింగ్ వేయించుకోవాలి. అందుకని ఎందుకంటే అక్కడికి వెళ్తే నవ్వుతారు కదా, ఇంగ్లాండ్ కదా వెళ్ళేది అని చెప్పి లోపల నుంచి దుఃఖం పొంగుకొస్తుంది అనమాట. అయ్యో ఈ జుట్టు నేను ఎప్పటి నుంచి పెంచుకున్నాను, ఎప్పుడో పుట్టినప్పుడు పుట్టు వెంట్రుకలు తీసినట్టున్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు ఇంతవరకు కటింగ్ వేయించుకోలేదు, ఇంత అందమైన జుట్టు తీయించేవలసి వస్తుంది, అన్నీ అపచారమైన పనులే నేను చేస్తున్నాను అని చెప్పి బాధ అనిపించింది అనమాట. కళ్ళమ్మట నీళ్ళు వస్తున్నాయి, ఆ నీళ్ళని బలవంతంగా ఆపుకుని జుట్టు తీసేయమని అతనికి చెప్పాడనమాట. చెప్పేసరికి అతను ఏం చేశాడు, టక్కమంటూ 2 కత్తిరింపుల్లో జుట్టు మొత్తం కట్ చేసి పడేశాడు అనమాట. కటింగ్ చేసేసరికి అద్దంలో పార్వతీశం తన ముఖం తను చూసుకుని వింతగా అనుకున్నాడు. అయ్యరే నా ముఖమేనా ఇలా ఉంది ఏంటి జుట్టు తీసేస్తే అనుకున్నాడు అనమాట. అయితే ఆ షేవింగ్ చేసిన అతను, ఆ కటింగ్ చేసిన అతను ఏమన్నాడంటే, సార్ షాంపూ చేసేదా అని అడిగాడు అనమాట. అయితే షాంపూ అంటే ఏంటో కూడా మన పార్వతీశానికి తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఊర్లో తలస్నానం చేయాలంటే కుంకుడుకాయలతోటి సీకాకాయలతోటే తలస్నానం చేసేవారు అనమాట. అందుకని షాంపూ అనే పదార్థం అంటే ఏంటో తెలియదు. అయినా కానీ ఎందుకు అడగడం, వాళ్ళు ఏదో చెప్తారు, మనకు తెలియదు కదా, ఏదైతే అది జరుగుతుంది అని చెప్పి కానియమన్నాడు అనమాట. గుండె రాయి చేసుకుని మరి కానీ ఏం చేస్తావో చెయ్యి అన్నాడు. నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుడాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తర్వాత నెత్తి మీద ఏదో అరుకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్య అనుకుని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుచ్చుకుని పైగా పావడా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటా అనుకుని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు, మొదలే నిర్ణయించుకోవాల్సి ఉంది అనుకుని కుక్కిన పేన్లాగా మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్కమొహం వేసుకుని యువతలకు వచ్చాను. ఇక అతను ఆ సెలూన్ అతను ఏం చేశాడు, పార్వతీశానికి పెద్ద బురక కట్టాడు అనమాట. అంటే మెడ చుట్టూ ఇలా కడతారు కదా బ్యూటీ పార్లర్లో, అదిని తలకి ఏదన్నా చేసేటప్పుడు అవన్నీ కింద పడకుండా, తల శుభ్రం చేసేటప్పుడు కూడా బట్టల మీద శరీరం మీద పడకుండా అనమాట. అలా కట్టాడు, ఒక బురక కట్టాడు. పార్వతీశం తాళం తీసుకెళ్ళి ఒక పింగాణి గిన్నె అంటే వాష్ బేసిన్ అనమాట, అందులో పెట్టాడు. వచ్చి కుళాయి తిప్పాడు. చల్లటి నీళ్ళు పార్వతీశం ఎత్తి మీద పడినాయి. ఏదో అరకు అంటే ఏంటంటే షాంపూ అనమాట, పోసి చక్కగా రుద్దాడు. శుభ్రంగా తలస్నానం చేయించేసాడు. శుభ్రంగా పొడి టవల్తో తుడిచేశాడు. సువాసన నూనె అంటే మంచి సువాసన వచ్చేటటువంటి హెయిర్ ఆయిల్ తోటి తలకి మసాజ్ చేశాడు. చక్కగా తల దువ్వేశాడు అనమాట. దువ్వేసరికి ఇంతకుముందు లోపలికి రావాలంటే ఒక అతను టేబుల్ వేసి కూర్చుని ఏదో రాసుకుంటున్నాడని చెప్పాం కదా, అతను ఒక రసీదు రాసి 3 రూపాయలు ఇవ్వండి అని ఇచ్చాడనమాట. 3 రూపాయలు అనేసరికి పార్వతీశం గుండెల్లో రాయి ఢామ్ అని పడిపోయింది అనమాట. అమ్మ బాబోయ్ 3 రూపాయల అంటే ఆ రోజుల్లో 300తో సమానం అనమాట. 3 రూపాయల అనుకుని ఇంకా నేను ఇతనితో వాదం పెట్టుకున్నా ఎవరు గెలుస్తారు, అతనే గెలుస్తాడు, లాభం లేదు అనుకుని ఇంక ముందే నేను అసలు బేరం ఆడుకోవాల్సింది, ముందే నేను మాట్లాడుకోవాల్సింది అనుకుని 3 రూపాయలు ఇచ్చేసి బిక్కమొహం వేసుకుని బయటకు వచ్చేసాడు అనమాట. బండి దగ్గరికి వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోప్పడడం మొదలుపెట్టాడు. వాడికి ఏదో ఇంకొక అణం వేడో ఎక్కువించుకుంటానని చెప్పుకుని మళ్ళీ బండికి వైట్ వే లేడ్ అనే ఒక పెద్ద షాపు కనపడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాప్ పై నుండి చూసేటప్పటికి నాకు బ్రహ్మానందం అయిపోయింది. ఆ షాపులో దొరికే సామాన్లని ఎంతో అన్నీ కూడా అందంగా ముద్దుగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్లో పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకి ఏ వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమీ కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్ధి అవుతుంది. నాగరికత అంటే దొరలదే కానీ మనకేముంది. ఇక బయటికి సెలూన్ నుంచి బయటకు వచ్చాడు కదా, ఈ బండివాడు ఏంటి పార్వతీశాన్ని తిట్టడం మొదలుపెట్టాడు. ఏమయ్యా ఎంతసేపు అయింది, మరి నాకు ఇంకో బేరం ఉండద్దా,
నీతోనే పొద్దునుంచి సాయంత్రం వరకు కూర్చుంటాను అనుకుంటున్నావా, రా త్వరగా బండెక్కు అంటూ కోప్పడడం మొదలుపెట్టాడు అనమాట. వెంటనే పార్వతీ అయ్యా కోప్పడుకు, అక్కడ సెలూన్లో నాకు కటింగ్ లేట్ అయింది, నీకు మళ్ళీ ఎంతో కొంత డబ్బులు ఎక్కువిస్తాలే, అలానో బేడనో అని చెప్పి బండెక్కి కూర్చున్నాడు అనమాట. ఇప్పుడు పార్వతీశం ఏం కొనుక్కోవాలనుకుంటున్నాడు, టోపీ కొనుక్కోవాలి అనుకుని వైట్ వే ఎయిడ్ అనేటటువంటి ఒక పెద్ద షాప్ కనపడితే ఆ షాప్ ముందు బండి ఆపమన్నాడు. అయితే బయట నుంచి చూస్తే ఆ అద్దాల్లోంచి షాపులో ఉన్న వస్తువులన్నీ కూడా చాలా చక్కగా అందంగా బయట కనపడుతున్నాయి అనమాట. అది చూసి పార్వతీశం అనుకున్నాడు, అబ్బా ఎంత బాగున్నాయి ఈ షాపులు, ఏం కొనుక్కోవాలంటే అది బయట నుంచే ఆ షాపులో ఉందో లేదో మనకు కనపడిపోతుంది, అలా చూసుకోవచ్చు. లేదా ఏది కొనుక్కోకపోయినా గంటల గంటలు ఆ షాప్ ముందు నిలబడి చక్కగా అన్నీ చూడొచ్చు. ఎంత అద్భుతంగా ఉంది షాపు, ఎంతైనా తెల్లదొరలో తెలివి, వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళో అనుకున్నాడు అనమాట. ఇలా అనుకుంటూ గుమ్మల్లో అడుగుపెట్టాను. లోపల కేవలం ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించడానికి నా బోటి వాడికి సఖ్యము కాదు. ఎక్కడ చూసినా దొరల సామాన్లు. అమ్మేవాళ్ళు జాతి వాళ్లే, కొనుక్కునేవాళ్ళు జాతి వాళ్లే. నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు, అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పొద్దు, ఆ షాపు, ఆ సరుకులు, ఆ దొరసాలని చూస్తే భయం వేసింది నాకు. ఊరికే వెర్రిమొహం వేసుకుని గుడ్లు అప్పచెప్పి నోరు తెరుచుకుని 4 మూలలు చూస్తూ నిలబడ్డాను. కొద్దిసేపటికి ఒక ముసలిదొర నా దగ్గరికి వచ్చి, మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలి అన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. ఇక పార్వతీశం మెల్లగా అద్దాలు తలుపు తెచ్చుకుని షాప్లోనికి అడుగుపెట్టాడనమాట. ఇక లోపల చూస్తే ఎట్లా ఉందట, ఇంద్రభవనం ఎందుకు సరిపోదనమాట, అంత అద్భుతంగా ఉందన్నమాట షాపు. ఇక పార్వతీశానికి ఆ షాపు యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు అనుకున్నాడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత అందంగా ఉంది, ఎంత గొప్ప గొప్ప సామాన్లు ఉన్నాయి. పైగా ఈ షాపు యజమాని తెల్లదొర, ఆ షాపులో సామాన్లు అమ్మేవాళ్ళు తెల్లదొరలు, అందరూ తెల్లదొరలే, కొనేవాళ్ళు కూడా తెల్లదొరలే ఉన్నారు అనుకుని ఆశ్చర్యపోయాడు అనమాట. ఆశ్చర్యపోయేసరికి కింద ఎలా ఉన్నాయట, తివాచీలు, కార్పెట్స్ పరిచి ఉన్నాయన్నమాట. ఎందుకంటే నేల అంతా కూడా మరి ఎలా ఉంది, పాలరాయితోటి ఉందన్నమాట మొత్తం అంతా కూడా, ఫ్లోరింగ్ అంతా కూడా. మరి అలాంటి దాని మీద గబగబా నడిస్తే జారిపోతారు కదా, అందుకని ఎక్కడికక్కడ కార్పెట్స్ వేశారనమాట. మార్బుల్స్ కాబట్టి మొత్తం కార్పెట్స్ వేశారు. అయితే ఈ అన్నీ చూస్తున్నాడు అనమాట. ఎక్కడికి వెళ్ళాలి, టోపీ కావాలని ఎవరిని అడగాలి ఏంటి అని చెప్పి వెర్రిమొహం వేసుకుని ఆ షాపు ఇలా దిక్కులు చూసుకుంటూ ఎవరిని అడగాలి, ఏం చేయాలి ఏంటి అర్థం కాక అయోమయంగా అలా నిలబడి ఉండిపోయాడు అనమాట. ఇక ఇతని అవస్థను గమనించినటువంటి ఒక ముసలి దొర, తెల్లదొర వచ్చి, ఏమండి మీరు ఏమన్నా కొనడానికి వచ్చారా, మీకు ఏం కావాలి అని అడిగాడు అనమాట. అడిగితే మన పార్వతీశం ఏమన్నాడంటే, నాకు ఒక టోపీ కావాలి అన్నాడు. అంటే ఆ షాప్ అతను ఏమన్నాడంటే, టోపీలు పైన మేడ మీద ఉన్నాయండి, అక్కడికి వెళ్ళండి, మీకు ఏం భయం లేదు, మీకు ఏది కావాలంటే అది వాళ్ళు చూపిస్తారు అని చెప్పాడనమాట. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూసినా టోపీలే, అనేక రకాలు. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకో చోట అమ్మే మనిషి ఆడమనిషి. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ కావాలన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నపట్నంలో అందరికీ సరిపడ్డ టోపీలు ఉన్నాయి, అందులో నాకు ఫలానది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా ఒక ఆడమనిషి అమ్మే టోపీలు కొంచెం పెద్దవిగా అందంగా ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడ టోపీ కావాలని. తిన్నగా నన్ను ఆ దొరసాని దగ్గరికి తీసుకువెళ్ళి ఈయనకు టోపీలు కావాలంటే చూపమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజు ఏమిటి అనుకున్నాను. టోపీకి సైజు ఏమిటి అనుకున్నాను. నాకే అన్నాను. ఇక మేడ మీదకి వెళ్ళాడు పార్వతీశం. వెళ్ళేసరికి అక్కడ మొత్తం అన్ని టోపీలే ఉన్నాయి అన్నమాట. పెద్దగా టేబుల్స్ వేసి ఉన్నాయి. కొన్ని టోపీలు అమ్మే చోటేమో మగవాళ్ళు ఉన్నారు, కొన్ని టోపీలు అమ్మే చోటేమో ఆడవాళ్ళు ఉన్నారనమాట. ఒక మగతని దగ్గరికి వెళ్ళి టోపీలు కావాలి అన్నాడు. అనేసరికి వెంటనే అతను ఏమన్నాడంటే, ఎలాంటి టోపీ కావాలి, ఎలా ఉండాలి అని టోపీకి గురించి ఆరాలు అడగడం మొదలుపెట్టాడు అనమాట. ఎలా చెప్పాలి, ఏ టోపీ కావాలంటే ఎలా చెప్పాలి, ఇంతకుముందు నేను ఎప్పుడు కొనుక్కోలేదు కదా అని చెప్పి పక్కకు చూశాడు. పక్కనే ఒక ఆడావిడ టోపీలు అమ్ముతుంది. అవి ఎలా ఉన్నాయట, చాలా పెద్దగా రంగురంగులు అందంగా ఉన్నాయన్నమాట. అయితే ఇక పార్వతీశం ఏమన్నాడంటే, ఆ అమ్మాయి అమ్ముతున్నటువంటి టోపీలు వైపు చూపించి అలాంటివి కావాలి అన్నాడు అనమాట. అనేసరికి దొర ఏం చేశాడంటే, అక్కడ ఆడమ్మాయి ఒక అమ్మాయి అమ్ముతుంది కదా టోపీలు, అక్కడికి తీసుకెళ్ళాడు అనమాట. తీసుకెళ్ళి ఈయనకు టోపీలు కావాలంట, చూపించు అని చెప్పాడు. చెప్తే ఆ అమ్మాయి ఏం చేసింది, ఏ సైజు కావాలి మీకు టోపీ అని అడిగింది అనమాట. అడిగితే పార్వతీశం ఆశ్చర్యపోయాడు. టోపీలకు కూడా సైజులేంటి అనుకుని, నాకే టోపీ కావాలి అన్నాడు అనమాట.
ఇక వెంటనే ఆ టోపీలు అమ్మే అతను ఆమె ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారనమాట. నాకు సిగ్గేసింది. ఎలాంటిది అన్నది దొరసాని. ఖర్జూర ఆకులతోటి అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి ఇది కావాలి అన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది పుచ్చుకోండి అని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టించింది. దాని ఖరీదు ఇచ్చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల వంచుకుని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని పొట్ట పగిలేటట్టు ఒకటే నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఇక వెంటనే ఆ టోపీలు అమ్మే వ్యక్తి ఇక ఆడ మనిషి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నారనమాట. నవ్వుకుని సరే వీటిలో ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అన్నారు. అంటే ఒక టోపీ పార్వతీశానికి చాలా బాగా నచ్చిందనమాట. అది ఎలా ఉందట, ఖర్జూరపు ఆకులతోటి చాలా అందంగా అల్లి ఉందనమాట పెద్ద టోపీ. ఇది ఇది కావాలి అన్నాడు అనమాట. అంటే సరే నువ్వు మీరు పెట్టుకుని చూసుకోండి అంటే వెంటనే పార్వతీశం దాన్ని తల మీద పెట్టుకున్నాడు. సరిపోయింది తీసుకోండి అని చెప్పారనమాట. చెప్పేసి దాన్ని ఒక కాగితపు సంచిలో వేసిచ్చారు. వెంటనే దానికి ఖరీదెంతో అన్ని డబ్బులు ఇచ్చేసి అది పట్టుకుని మాట్లాడకుండా పార్వతీశం బయటకు వచ్చేసాడనమాట. అయితే ఆ టోపీ కొనుక్కోవడాన్ని చూసి ఆ దొరసాని ఇద్దరు కూడా పొట్ట పట్టుకుని కడుపు చెక్కలయ్యేలాగా నవ్వుకోవడం మొదలుపెట్టారంట. మరి విన్నారు కదండి బారిస్టర్ పార్వతీశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.